ఈరోజు మనం తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన 7వ తరగతి యొక్క పాఠంలోని కవి పరిచయాలను పరిశీలిద్దాం. సో 7వ తరగతిలో మొదటి పాఠం అనేది చదువు. 7వ తరగతిలో మొదటి పాఠం చదువు. ఈ చదువు పాఠానికి సంబంధించిన కవి పరిచయాన్ని పరిశీలిద్దాం. పాఠ్య ప్రక్రియ అనేది కథాకావ్య. ఇతివృత్తం విద్య ఆవశ్యకత. కవి ఎవరంటే కొరవి గోపరాజు. కాలం క్రీస్తు శకం 15వ శతాబ్దం. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భింగల్ పట్టణం. తల్లిదండ్రులు కామాంబిక కొరవి కసవరాజు. ఆస్థానం మహారాజు రాణమల్లన. సంస్థానం పల్లికొండ. బిరుదు అష్టభాష కోవిదుడు. చతుర్వేద కవిత విశారదుడు. విశేషం రాజనీతి, ఛందస్సు, యోగా, జ్యోతిష్య మొదలైన శాస్త్రాలలో పండితుడు. రచనలు సింహాసన ద్వాత్రింశిక అంకితం హరిహర నాథుడికి. సో ఈ కవి పరిచయాలలో చాలా ఇంపార్టెంట్ అనేవి కవి పేరు, పాఠం పేరు, బిరుదు మరియు రచనలు. సో పాఠం పేరేంటి? చదువు. మరియు ఈ చదువు పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు ఎవరంటే కొరవి గోపరాజు. మరియు బిరుదులను పరిశీలించినట్లయితే అష్టభాష కోవిదుడు, చతుర్వేద కవిత విశారదుడు. ఈ 2 బిరుదులు అనేవి ఉన్నాయి. మరియు రచనలు ఏంటి? సింహాసన ద్వాత్రింశిక అనేది రచన అనేది ఉంది. కవి పేరు కొరవి గోపరాజు. బిరుదులు అష్టభాష కోవిదుడు, చతుర్వేద కవిత విశారదుడు. రచనలు సింహాసన ద్వాత్రింశిక. మరియు మనం ఈ పాఠ్యభాగానికి సంబంధించిన ఇతర విశేషాలను పరిశీలించినట్లయితే చూడండి. చదువు అనే పాఠ్యభాగం కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక గ్రంథంలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి గ్రహించబడింది అంటే సింహాసన ద్వాత్రింశిక గ్రంథంలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. ఈ కథను భోజరాజుకు 9వ సాలబంచిగా చెప్పింది. ఈ కథను భోజరాజుకు ఎవరు చెప్పారంటే 9వ సాలబంచిక అనేది చెప్పింది. ఈ పాఠం కథా కావ్య ప్రక్రియకు చెందింది. చదువు అనే పాఠ్యం ఏ ప్రక్రియకు చెందినంటే కావ్య ప్రక్రియకు చెందింది. వివిధ కథల సంహారమే కథాకావ్యం. అంటే కథాకావ్యం అంటే ఏంటి? వివిధ కథల సంహారమే కథాకావ్యం. మరియు కథాకావ్యంలో ఏముంటాయంటే నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు కథాకావ్యంలో ఉంటాయి. దీనిలో వస్తువు ప్రధానం, రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం. మనిషిలో వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుడిని చేసేది చదువు. విజ్ఞానం వలన అలవడే ఉత్తమ గుణాలు వినయం, పరోపకార బుద్ధి, లౌక్యం, ధర్మనిరతి, ఆదర్శ. ప్రాచీన కాలంలో ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్కుడు పాలించేవాడు. భోజరాజుకు విక్రమార్కుని కథలంటే చాలా ఇష్టం. భోజరాజుకి ఎవరి కథలంటే చాలా ఇష్టం అంటే విక్రమార్కుని కథలంటే చాలా ఇష్టం. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు. త్రివిక్రముడు ఎవరంటే విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడు త్రివిక్రముడు. తన కొడుకైన కమలాకారుడు చదువు సరిగ్గా చదవడం లేదని మదనపడ్డది త్రివిక్రముడు. విక్రముడు చెప్పిన కథల్లో కమలాకారుని కథ ఒకటి. విక్రమార్కుడు చెప్పిన కథలలో ఎవరి యొక్క కథ ఒకటి అంటే కమలాకారుని కథ ఒకటి. కమలాకారునికి అతని తండ్రి విక్రమార్కుడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. కమలాకారుడు మారిన పద్ధతి, తండ్రి మందలించిన విధానం ఈ పాఠంలోని ప్రధాన ఇతివృత్తం. ఈ పాఠ్యం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏది అంటే కమలాకారుడు చదువులో అవివేకి ఉన్నాడు. తండ్రి మందలించడం ద్వారా వివేకవంతులు అయ్యడం ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అనేది ఉంది. చదువు ఆవశ్యకతను చెప్పడమే ఈ పాఠ్యభాగ ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువు యొక్క ఆవశ్యకతను చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం.
త్రివిక్రముడి మాటలకు కమలాకారుడు బాధపడి విద్య నేర్చుకొని వివేకి అయిన తర్వాతే తండ్రి ముఖం చూస్తానని ప్రతిన పునుతాడు. కమలాకారుడు తన గురువైన చంద్రకేతుని దగ్గర వేదంగాలు నేర్చుకొని గొప్ప పండితు అవుతాడు. సంగీతంబు గావిత్వ తత్వమును సౌజన్య భావంబు స అనేది ఏ పద్యపాదం శార్దులం. చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషం కలిగించే చదువుని కొడుకు వేటితో సమానం అంటే చెదలు. చక్కని రూపం ఉన్న వాసన ఇవ్వని పువ్వు మొదుగు పువ్వు. అంటే ఇవి ఏమున్నాయంటే పద్యంలో ఉన్న పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇవి విద్య మనిషికి కోటి రేట్ల ధనం వంటిది. విక్రమార్కుని మంత్రి భట్టి. గోవిందచంద్రుడు ఎవరు అంటే సైన్య పాలకుడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. త్రివిక్రముని కొడుకు ఎవరంటే కమలాకారుడు. కమలాకారం అంటే జలాశయం. చక్కని రూపమున్న మొదుగు పువ్వు సువాసన ఇవ్వలేదు. చదువని వాడజ్ఞుండగు చదివిన సదా సద్వివేక చతురత గల్గున్. చదువగవలయున్ జనులకు చదివించేద నార్యులొద్ద చదువము తండ్రి. పోతన భాగవతం. కమలాకారుడు నేర్చుకున్న విద్యలు 4 వేదాలు, వేదంగాలు, కావ్య నాటకాలు, దర్శనాలు, నీతి శాస్త్రాలు, సాహిత్య కళలు. సో ఈ పాఠం అంటే చదువు పాఠంలో ఉన్న ముఖ్య అంశాలు ఇవి ఉన్నాయి. ఈ చదువు పాఠం అనేది పద్యాలు ఉన్నాయి. పద్యాలలో ఇవి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. కమలాకారుడు చదువులలో అవివేకి ఉంటాడు. తండ్రి చెప్పిన మాటలకు విని వివేకం అనేది అవుతాడు. సో ఈ పాఠం అనేది చదువు యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతుంది. చదువుకు సంబంధించిన ఈ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది. సో ఇవి చూసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అనేది చేయండి. నేను 2వ పాఠం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది.